హాయ్ ఫ్రెండ్స్, నా పేరు కళ్యాణ్ అండి. మీకు ఈరోజు వచ్చేటప్పటికి యాంటీ టర్మినేట్ ప్రూఫ్ ప్లైవుడ్ కబోర్డ్లు ఎలా చేయించుకోవాలో చెప్తానండి. యాంటీ టర్మినేట్ ప్రూఫ్ ప్లైవుడ్ అంటే మీకు వచ్చేటప్పటికి మెరైన్ గ్రేడ్ 710 VWP, తర్వాత ఫైర్ డివిడెండ్. మీ మెరైన్ గ్రేడ్ అనేది షిప్ బాటాలు కూడా వాడతారండి. సాల్ట్ వాటర్లో కూడా రెస్పాండ్ అవ్వదు, అంత పర్ఫెక్ట్గా ఉంటుంది. మీరు చెక్క అంటే చదివిద్దని మాత్రం అనుకోకండి. మీకు వాటిలో ప్లైవుడ్లో ఉన్న క్వాలిటీని బట్టి తీసుకుంటే మీకు చదరాదండి. ఇప్పుడు మనం లామినేట్ ప్లైవుడ్ కలిపి లేయింగ్ చేసి ఇది కోల్డ్ ప్రెస్లో పెట్టడం జరిగిందండి. 50 tons దగ్గర కోల్డ్ ప్రెస్లో ప్రెజర్ చేయడం వల్ల లోపల మాయిశ్చరైజర్ కానీ ఎయిర్ కానీ ఉన్నా సరే పర్ఫెక్ట్గా లేయింగ్ అయిద్దండి. మీరు హ్యాండ్ మేడ్ చేయడం వల్ల ఎయిర్ బబుల్స్ వచ్చి దాంట్లో సరిగ్గా అది వెయిట్ అనేది పడకపోవడం వల్ల ఎయిర్ బబుల్స్ వచ్చే అవకాశం ఉంటుందండి. ఎక్కడికి అయితే పర్ఫెక్ట్గా అయితే ఇప్పుడు అంటుకున్నట్టున్న 6 నెలల తర్వాత అయితే కంపల్సరీగా బబుల్స్ వస్తాయండి. కావాలంటే వాడిన వాళ్ళని మీరు మీ రిలేటివ్స్ని కానీ ఎవరన్నా అడగండి. ఎందుకు ఆ మాట అంటున్నానంటే మేము అంత చెప్పినా మీరు మీ రిలేటివ్స్ చెప్పారనుకోండి కొద్దిగా ఎక్కువ నమ్మకం ఉంటుందని. ఈ ప్రెజర్ అనేది 50 tons దగ్గర ప్రెజర్ చేయడం వల్ల లోపల అనేది మాయిశ్చరైజర్ ఉండదు. మనకి బయటికి మాయిశ్చరైజర్ ఎయిర్ బయటకు వచ్చేసిద్ది. మనం మార్నింగ్ తీయడం వల్ల నైట్ పేస్టింగ్ పెట్టి మార్నింగ్ తీస్తాము. మార్నింగ్ తీసి దాంట్లో గుర్తుపెట్టుకోండి, ప్లైవుడ్ వాటికి క్వాలిటీది యాంటీ టర్మినేట్ ప్రూఫ్ ఉండాలి. 35 years లైఫ్ టైం వారంటీ ఉండాలి. క్లబ్ అండి, మన దగ్గర దొరికేది అయితే క్లబ్ దొరికిద్ది. టాప్ రేంజ్ అనమాట క్లబ్ అంటే. ఆ ప్లైవుడ్తో చేయించుకోండి. అది చేసే విధానం కూడా చూడండి. గమ్ము రాస్తున్నారు, తర్వాత ఆ మిషన్ రెండు కలిపి లేయింగ్ చేసేసి మిషన్ కింద పెడతారు. అది పొద్దున్నకి పేస్టింగ్ అవుతుంది. తర్వాత రోజు అవి రిమూవ్ చేసి కటింగ్ జరిగిద్దండి. ఈ కటింగ్ మిషన్ వల్ల ఏంటంటే మీ చేతితో చిన్న మిషన్ వల్ల పోయడం వల్ల చిప్పింగ్ రావడాలంటే ఉంటుంది. దీని మీద ఏంటంటే పర్ఫెక్ట్గా కటింగ్ అనేది యూనిక్గా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఆ ఫినిషింగ్ అనేది పోదు. హ్యాండ్ మేడ్ అనుకోండి అది పోయిద్ది. ఓకేనండి. తర్వాత మీకు ఇది అయిపోయిన తర్వాత ఎడ్జ్ బెండ్. ఇప్పుడు ఇదేనండి హాట్ అండి. ఈ ఎడ్జ్ బెండ్ అనేది 160-170 degrees దగ్గర మీకు మెల్ట్ అయ్యే గ్లూ ఉంటుందండి. అవి మనకి గ్లూస్లో ఇస్తారు, బాల్స్లా ఉంటాయి. ఆ బాల్స్ని తీసుకెళ్ళి ఒక కంటైనర్లో వేస్తే అది హీట్ ఎక్కి మరిగి వితిన్ సెకండ్స్లో అది లేయింగ్ అయ్యి అది మొత్తం పేస్టింగ్ అయిపోద్దండి. దాన్ని మనం చేతితో పట్టుకొని వేయడానికి కూడా అవ్వదు. దానిలో అది మీరు అర్థం చేసుకోండి. ఇది ఎడ్జ్ బెండ్ పడిపోయిన తర్వాత, ఇది 160 degrees పడిపోయిన తర్వాత మళ్ళీ చూడాలంటే 180 degrees కానీ 190 degrees కానీ వస్తే తప్ప ఎడ్జ్ బెండ్ ఉండదు. ఈ ఎడ్జ్ బెండ్ ఏంటంటే పీవీసీది. ఈ ఎడ్జ్ బెండ్ చుట్టూరు పీవీసీ ఉండడం వల్ల మీకు చెద ఎంటర్ అవ్వడానికి అవకాశం ఉండదు. అర్థమవుతుందండి. మీరు మళ్ళీ చెప్తున్నా, పీవీసీ ఎడ్జ్ బెండ్ మీకు పడడం వల్ల చుట్టూరు 4 పక్కల కన్సీల్డ్ అయ్యింది. అలా కన్సీల్డ్ అవ్వడం వల్ల మీకు వాటర్ కానీ లేకపోతే ఎయిర్ కానీ లేకపోతే మాయిశ్చరైజర్ కానీ లోపలికి వెళ్ళడానికి అవకాశం ఉండదు. ఆ పీవీసీ ఎడ్జ్ బెండ్ అనేది మీకు చెదపురుగు ఉన్న ఆ పీవీసీ ఎడ్జ్ బెండ్ కొరకలేదు. ఇప్పుడు డబ్ల్యూపీసీ ఎందుకు వాడుతున్నాం మనం? పీవీసీ కాబట్టి. అదేదో చుట్టూరు ఎడ్జ్ బెండ్ ఇచ్చుకొని ఇప్పుడు ఇలా చేసడం వల్ల మధ్యలో హింజ్ కానీ స్క్రూ ఫిట్టింగ్ ఆగిద్ది. అది డబ్ల్యూపీసీతో ఆగదు. మీకు హింజ్ కానీ యాక్సెసరీస్ ఏమన్నా బిగించుకున్నా కానీ అవి ఊడిపోవడం ఉండదు. ఇవి పర్ఫెక్ట్గా ఇప్పుడు లైఫ్ లాంగ్ ఇలా ఉంటుంది. మీకు ఈ ఫినిషింగ్లో చేయించుకోండి. యాంటీ టర్మినేట్ ప్రూఫ్ కబోర్డ్లు కావాలంటే కాల్ చేయండి. థ్యాంక్ యూ.